మనం అడిగేవి ఎలా అడుగుతున్నామంటే మన భోగాల నిమిత్తం అడుగుతున్నాం దేవుణ్ణి. అంటే అడిగేవి ఎలా ఉంటున్నాయంటే మన తాహతకు మించి స్వార్థపూరితమైన ఆలోచనతో దేవుణ్ణి అడుగుతున్నాం. అటువంటి దేవుడు ఏమాత్రం కూడా చేయరు. ఆయన వాగ్దానం చేశారు, కరెక్టే. ఏంటది? నేను మీరు ఏది అడిగినా ఇచ్చేస్తాను అన్నాడని చెప్పి ప్రతిదీ మనం అడిగామనుకోండి, చూడండి, ఈ రూల్ కానీ పెట్టకపోతే దేవుడు, దొంగతనంకి వెళ్ళే వాళ్ళు కూడా ప్రార్థన చేసుకునే వెళ్తారు. ప్రభా ఈరోజు దొంగతనానికి వెళ్తున్నాను, ఆ దొంగతనానికి వెళ్ళే ఇంట్లో ఏ కుక్క కూడా నన్ను కాలు పట్టుకుని పీకేయకుండా చూడండి. ఇవన్నీ ప్రార్థనలు చేస్తారు కదా. దొంగతనానికి వెళ్ళే వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తారు ఈ రూల్ పెట్టకపోతే. ఒకవేళ దేవుడు ఆ ప్రార్థన వినేశాడు అనుకోండి, ఏ ప్రార్థన? దొంగడు ప్రార్థన వినేశాడు అనుకోండి, ఆ కుటుంబం ఎంత కష్టపడి ఆ వస్తువులు కానీ ఆ ధనాన్ని కానీ ఆ బంగారాన్ని కానీ సంపాదించుకొని ఉంటారు. వాళ్ళు అన్యాయం అయిపోరా? కాబట్టి దేవుడు ఏమాత్రం కూడా అన్యాయం చేసే దృష్టితో ప్రార్థన మనకి ఇవ్వలేదు. దేవుడు ప్రార్థన అనే ఆయుధం ఎందుకు ఇచ్చారంటే, ఏది అవసరమో అదే చూడండి, పరలోక ప్రార్థనలో కూడా ఉంటుంది. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా అనుదిన ఆహారం మాకు ఎంత కావాలో మీరు మాకు అంత దయచేయండి అనే దేవుడు చెప్పాడు. అందులో ఉన్న అర్థం ఏంటంటే, మనం ప్రార్థనలో అడగాల్సింది మన భోగాల నిమిత్తం కానీ మన అన్యాయంగా అడిగేవి కానీ మన స్వార్థపూరితమైనవి కానీ దేవుడు అడిగితే అది ఏమాత్రం చేయడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ఏమడిగినా చేస్తాను అంటే, మీకు ఏది అవసరమో అది మీరు అడగండి. అందుకే దేవుడు చెప్తాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తాడు దేవుడు. ఎందుకంటే అడగాలి, కానీ అడిగేది కూడా ఎలా ఉండాలంటే ప్రియులారా, అది మన దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి.